మయా అధ్యాసాశ్రయేణ ప్రవితతమఖిలం యన్మయా తేన మత్స్థాన్యేతాన్యేతేషు నాహం యదపి రజితం భాతి సుక్తో న రౌప్యే సుక్తం శక్యం స్తేన భూతాన్యపి మయి న వసంతీతి విశ్వగ్వినేత ప్రాహాస్మాద్ దృశ్యజాతం సకలమపి మృషై మృష ఏవ ఇంద్రజాలోపమేయం. ఈ కనపడేటువంటి జగత్తు ఇంద్రజాలము వంటిది. మాయ, మనం ఇంతకు మునుపు చాలాసార్లు మాయ యొక్క లక్షణం మనకి బాగా తెలుసు. సినిమా దగ్గర నుంచి, సైబర్ క్రైమ్ దగ్గర నుంచి, ఇంటర్నెట్, యూట్యూబ్, ఏఐ ఇవన్నీ కూడా రకరకాల మాయా స్వరూపం. సో ఇవన్నీ రాకముందు కూడా మనం మాయలోనే ఉంది. విష్ణు మాయ అనేది మనకి ఇంద్రియ గోచరమైన జగత్తు కానీ, దాన్ని వ్యాఖ్యానించే మనస్సు కానీ, ఆ మనస్సు చూపించేటువంటి సినిమా కానీ మొత్తం కూడా మాయే. ఇప్పుడు వర్చువల్ రియాలిటీ అని ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది, చాలా రోజులు వచ్చి. అదేంటంటే ఇట్లా పెట్టుకుంటారు అన్ని. వాడు ఏది చూస్తూ హిమాలయస్ చూస్తుంటే హిమాలయస్ వచ్చేస్తుంది. హిమాలయస్లో తిరిగినట్టుగా, ముట్టుకున్నట్టుగా, గాలి అన్నీ అనిపిస్తుంది. లేదా ఇప్పుడు మెరీనా బీచ్ అంటే మెరీనా బీచ్ వచ్చేస్తుంది. అంతా వర్చువల్ రియాలిటీ. యాక్చువల్గా ఈ వర్చువల్ రియాలిటీ అనేది మాయ. అదేమో ఇన్స్ట్రుమెంట్స్తో వస్తున్నది, ఇదేమో ఈ ఇంద్రియములతోటే వస్తుంది. ఇంద్రియములు కూడా ఇన్స్ట్రుమెంట్స్. సో నేను అనేటువంటి తత్వము మయా అధ్యాసాశ్రయేణ ప్రవితతః అఖిలం యన్మయా తేన మత్స్థాన్యేతాన్యేతేషు నాహం యదపి రజితం భాతి సుక్తో న రౌప్యే శుక్లం స్తేన భూతాన్యపి మయి న వసంతీతి విశ్వగ్వినేశ ప్రాహాస్మాత్ దృశ్యజాతం సకలమపి మృషా ఏవ ఇంద్రజాలోపమాయం. నేను అనేటువంటి తత్వము, నేను 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 అని ఎవరైతే అనుకుంటున్నారో, ఏదైతే ఏ తత్వం అయితే ఉన్నదో అది అసంగము, చిద్రూపము, సర్వసాక్షి. నేను కూటస్థ అసంగ చిద్రూపుడను, సర్వసాక్షిని, సర్వ అధ్యక్షుడను, నేను సర్వ విక్రియా శూన్యుడను, సాక్షి మాత్రుడనైనను, నా సాన్నిధ్య మాత్రము చేతనే త్రిగుణాత్మికయగు మాయ ప్రేరితయై అవిద్యాలక్షణము చే ముపారుచు అభ్యాసమూలమున వ్యక్తావ్యక్త రూపమగు సచరాచర జగత్తుని నాయందు భాషింపజేయును. నేను లేకపోతే ఏమీ లేదు. నాయందు ఉన్న ఒక మాయ ఈ చరాచర జగత్తుని భాషింపచేయుచున్నది. నేనెవరిని? కూటస్థ అసంగ చిద్రూపుడను, సర్వసాక్షిని, సర్వ అధ్యక్షుడు. మయా అధ్యక్షేణ ప్రకృతి సూయసే సచరాచరం హేతునానేవ కౌంతేయ జగద్విపరివర్తతే అని చెప్పాడు. ఆ నేను అని ఆయన కృష్ణ పరమాత్మ చెప్పినది సేమ్ ఆత్మతత్వము, పరమాత్మత్వము నాలో నీలో అందరిలో ఉంది. కాబట్టి నేను అనేటువంటిది సర్వ విక్రియ శూన్యుడను, సాక్షి మాత్రుడను అను నా సాన్నిధ్య మాత్రము చేతనే త్రిగుణాత్మిక దైవీ హేష గుణమయి మమ మాయా దురత్యయ. గుణమయ్యి అంటే ఏ గుణములు? 3 గుణములు, సత్వరజస్తమము. త్రిగుణాత్మిక మాయ ప్రేరితయై అవిద్యా లక్షణము చే నొప్పారుచు అభ్యాస మూలమున వ్యక్తావ్యక్త రూపముకు సచరాచర జగత్తును నాయందు భాషింపజేయును. ఇట్లు మాయాధిష్టానమగు ఈ దృశ్య జగత్తంతయు నాచే వ్యాపింపబడి ఉండును. మిథ్యా జగద్ అధిష్టానాన్ని లలితా సహస్రనామంలో ఒక స్టేట్మెంట్. అంటే ఈ జగత్తు మిథ్య అయినప్పటికీ దీని అధిష్టానం అనేటువంటిది పరాశక్తి, ఆది పరాశక్తి. అదే పరబ్రహ్మము, పరమాత్మ. అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, మేలు ఫీమేల్. మేల్ ఫీమేల్ ఏం లేదు, ఇదంతా జస్ట్ ఒక కథలాగా చెప్పడం తప్ప రెండు ఒకటే. మేల్ ఫీమేల్ అనేవి జంతువులకి, మనుషులకి, చెట్లకి ఉంటాయి, కానీ పరబ్రహ్మానికి ఉండవు. అందుకే పరబ్రహ్మ స్వరూపిణి అని కూడా లలితాదేవికి చెప్తారు. శుక్తి యందు రజతము భాషించును కానీ రజతమునందు శుక్తి భాషింపదు. అట్లే ఈ చరాచర జగములందు ఈ భూతములన్నీ కారణభూతులకు నాయందుండును గాని నేను ఈ భూతములందు ఉండను.
మరియు శుక్తి యందు అజ్ఞానవశమున కల్పింపబడిన రజతము శుక్తి యందు వాస్తవముగా లేనట్లు, అంటే ఎండమావుల్లో నీళ్లు వాస్తవముగా లేనట్లు, మాయాధ్యాస కల్పితములు ఈ భూతములు నా యందు వాస్తవముగా లేవు. ఆకాశగత సూర్యునకు జలగత చలనాది క్రియా సంబంధము వాస్తవముగా లేనట్లు, చిదేకరస పరిపూర్ణుడగు నాకు భూతాది ధర్మములతో ఎట్టి సంబంధము లేదు, అసంగుడను అని విశ్వగురుడగు శ్రీకృష్ణుడు చెప్పారు. కాన ఈ దృశ్యమగు ఈ జగత్తంతయు రజ్జు సర్పాదుల వలె మిథ్యాకల్పితము, ఇంద్రజాల తుల్యమే కాని యథార్థము కాదు. అధ్యాసో నామ స్మృతి రూప పరత్ర పూర్వదృష్టావభాస. అధ్యాస భాష్యం అని ఒకటి ఉంది. దాంట్లో అధ్యాసమున ఒకదాని ఎందు, అధ్యాసం అంటే సూపర్ ఇంపోజిషన్, ఒకదాని మీద ఇంకొకటి సూపర్ ఇంపోజ్ చేయడం. ఎట్లాగైతే ఎండమావుల్లో నీళ్లు సూపర్ ఇంపోజ్ అవుతున్నాయో, శుక్తి ఎందు రజతం ఎట్లా సూపర్ ఇంపోజ్ అవుతున్నదో, ఈ జగత్ బ్రహ్మమందు ఈ జగత్తు అధ్యాసింపబడుతుంది. అధ్యాసమున ఒకదాని ఎందు స్మృతి సదృశమును పూర్వదృష్ట సదృశమును నాకు వేరొక దాని యొక్క అవభాసము, ఒకదాని ఎందు అనగా శుక్తి ఎందు స్మృతి సదృశముకు పూర్వదృష్ట సదృశమునకు వేరొక రజతము యొక్క అవభాసము. అంటే ఏదో ఒకటి ఉంది అక్కడ, దాన్ని చూసి ఇంకోటి ఏదో మనం ఇంతకు ముందు చూసింది అనుకుంటున్నాం. చిన్నపిల్లలు ముఖ్యంగా పెరిగే వయసులో ఈ పని చేస్తుంటారు చాలా ఫ్రీక్వెంట్గా. నార్మల్గా వాళ్ళకి తేడా తెలియదు. అంటే ఇప్పుడు మా మనవరాలు 1.5 years, ఆమెకి బర్డ్ పక్షి అంటే తెలుసు, కానీ ఆ పావురాన్ని చూపించి కాకి అంటుంది. కాకి పావురం నన్ను తాత తాత అంటుంది, బాగానే ఉంది. మీరు ఎవరైనా కనపడితే కూడా తాత అంటుంది. పివి నరసింహారావు కూడా గురించి తాత అంటుంది. అంటే అదొక పర్సెప్షన్లో ఉన్నటువంటి సూపర్ ఇంపోజిషన్. శుక్తి యందు రజతము యొక్క అవభాసము అధ్యాసము. ఈ శుక్తి యందు రజతముగా దర్శింపబడినది సత్య రజతము కాదు. కాన స్మృతి సదృశమనియు మున్నెప్పుడు ప్రమాణముచే రజతమును గ్రహింప వానిచే శుక్తి రజతముగా గ్రహింపబడటకు వీలు లేదు. అంటే రజతం అని తెలిసిన వాడికే శుక్తి అంటే ముత్యపు చిప్పలో వెండిలాగా కనపడేది వెండి అనేటువంటి ఆభాస, అంటే పొరపాటు పర్సెప్షన్. కాన శుక్తి యందు రజతంగా కనపట్టునట్టిది పూర్వదృష్ట సదృశమగునని చెప్పబడినది. ఈ అధ్యాస వలన ఏవేవి వస్తువులు ప్రత్యక్షముగా ప్రకాశించినంత మాత్రమున అవి సత్యంగానున్నవని గ్రహింప శక్యము కాదని తెలుసు. మనకి అందరికీ బాగా తెలిసిన విషయం ఏంటంటే, ఒక మనిషి చాలా బాగా మాట్లాడుతున్నాడు, స్వీట్గా మాట్లాడుతున్నాడు, మర్యాద అంటే అదంతా బూటకం అని మనకు తెలుసు. చాలా మంది నాటకాలు బూటకాలు మాయా దేవతా వస్త్రాలు లాగా, దేవతా వస్త్రాలు కానీ తెలుసు కదా మీకు అందరికి. అట్లాగే లేనిది ఉన్నట్టుగా ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటలు వింటే కేసీఆర్ చెప్పే మాటలు అన్నీ అబద్ధాలు అనిపిస్తుంది. అదే కేసీఆర్ మాటలు వింటే లేదా కేటీఆర్ మాటలు రివర్స్ అనిపిస్తుంది. ఈ అధ్యాస వలన ఏవేవి వస్తువులు ప్రత్యక్షముగా ప్రకాశించినంత మాత్రమే అవి సత్యముగానున్నవని గ్రహింప శక్యము కాదని తెలియను. కాన ఆకాశాది భూతములు దేహేంద్రియాదులు దృశ్యములుగా భాషించినంత మాత్రమున అవి సత్యములు కావు, అధ్యస్థములే అగుచున్నవి. ఈ అధ్యాసము జ్ఞానాధ్యాసమనియు అర్ధాధ్యాసమనియు ద్వివిధము. ప్రమాణదోష సంస్కార జన్మాన్యన్యస్య చరాత్మత తద్ధీశాస్యతి ద్వయమిష్టం మనీషిభి. సర్వదర్శన సంగ్రహంలో 2 రకాల అధ్యాసములు చెప్పబడ్డాయి. మత్స్థాని సర్వభూతాని నచమత్స్థాని భూతాని మయా, అంటే నెక్స్ట్ శ్లోకంలోనే చెప్పాడు, మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః అని చెప్పి మళ్ళా వెంటనే నెక్స్ట్ శ్లోకంలోనే నచ మత్స్థాని భూతాని పశ్చమే యోగమైశ్వరం భూతభృన్నచ భూతస్థో మమాత్మ భూతభావన అని చెప్పడం ఏంటి? దాని అర్థం, నా యందు అన్నీ ఉన్నాయని చెప్పాడు, కానీ అన్నీ అందు నేనున్నానని చెప్పలేదు.
అంటే ఇప్పుడు కుండలో మట్టి ఎక్కడెక్కడ ఉంది అంటే కుండ మొత్తం మట్టే, మట్టి తప్ప ఇంకోటి లేదు. కుండంతా మట్టి వ్యాపించింది అని చెప్పొచ్చు, కానీ అది అక్యురేట్ కాదు. మట్టి చేత కుండ ఏర్పడింది అని చెప్పేది మోర్ అక్యురేట్. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. హేతు కర్మైవ లోకే సుఖతదితరయో ఏవ అజ్ఞో విదిత్వా మిత్రం వా శత్రుత్వం వ్యవహరతి మృషా యాజ్ఞవల్క్యార్థభాగో యత్కర్మైవోచతు ప్రాగ్జనక నృప గృహే చక్రత తత్ప్రశంసాం వంశోత్తంసో యదూనాం ఇతి వదతి నకో అపి అత్ర తిష్టతి. అకర్మ సుఖదుఖములకు కారణములు కర్మలు. తాను ఆచరించిన కర్మ వలననే జీవుడు సుఖమును గాని దుఃఖమును గాని అనుభవించుతున్నారు అను విషయం ఎరుగక అజ్ఞులు సుఖదుఖములను కారణము మిత్రులు శత్రువులునని వ్యవహారం చేయుదురు. ఇప్పుడు 1 year కంప్లీట్ కాగానే యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ తయారవుతుంది. అందులో ఆయన చెడ్డవాడు కాబట్టి నాకు బ్యాడ్ గ్రేడ్ ఇచ్చాడు అని వీడు అనుకుంటాడు. యాక్చువల్గా వీడు చేసిన దాన్ని బట్టే వీడి గ్రేడ్ వస్తుంది, కానీ ఎవరో మంచివాడు చెడ్డవాడు అని కాదు. మున్ను జనక మహారాజు గృహమున విద్వత్సభయందు యాజ్ఞవల్క్యుడు అర్ధభాగుడు అని మహావిద్వాంసులు కర్మయే సుఖదుఖములకు ముఖ్య కారణమని పెక్కు రీతుల కర్మ ప్రశంస చేసిరి. యాదవ కుల తిలకుడగు కృష్ణుడును సకల ప్రాణులను ప్రకృతి జన్యములకు సత్వరజస్తమో గుణముల చేత లేక రాగద్వేషాదుల చేత ప్రకృతి బద్ధులై స్వాతంత్ర్యము లేక కర్మలను చేయుచున్నారు. అంటే మనం చేసిన కర్మ మనం అనుభవించు తప్పదు. మరి ఆ కర్మ ఎందుకు చేసావా అంటే ఆ క్షణంలో అట్లా చేసేసానండి అంటాడు, అంతే. మాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి చాలా ఆస్తి ఉండేది, అన్నీ అమ్మేశాడు, అంతా అయిపోయింది. చివరికి ఇప్పుడు ఏంటంటే పైసా కూడా లేదు. వైఫ్ ఉద్యోగం చేసి ఏదో సంపాదిస్తే తింటాడు, లేకపోతే సరే ఏం చేసావా అంటే ఆ టైంలో నాకు ఏమైందో తెలియదండి అంటే వాడికి అట్లా డబ్బు ఎక్కువైపోయినప్పుడు. కానీ ఇప్పుడు నేను కొందరు వీళ్ళని కూడా చూశాను, మన ఈ ముస్లిం వీళ్ళు ఉంటారు, పూజ వేస్తారు వచ్చి సాధువులు ఫకీర్లు, వాళ్ళు కూడా మాయ చేస్తారు. నేను స్వయంగా కూడా చూశాను. వాళ్ళు ఏదో చేసి మాయ చేసినప్పుడు మనం ఏం చేస్తున్నాం మనకే తెలియదు. అక్కడ ఉన్న డబ్బు వాడు అక్కడ ఎదిగో 1000 రూపాయలు ఉంది ఇచ్చేయమంటే ఇచ్చేసాను నేను. వెళ్ళిపోయిన తర్వాత అరే ఏంటి 1000 రూపాయలు ఇచ్చానంటే నాకు అవగాహన వచ్చి వాడి కోసం వెతుక్కుంటూ పోతే వాడు ఎక్కడో దొరికి చివరికి ఓతో గయా అన్నాడు. సకల ప్రాణులు ప్రకృతి జన్యములకు సత్వరజ స్తమోగుణముల చేత రాగద్వేషముల చేత ప్రకృతి బద్ధులై స్వాతంత్ర్యము లేక కర్మలను చేస్తున్నారు. అది ఇంపార్టెంట్ పాయింట్. కర్మమున్న పుట్టు జంతువు కర్మమున చచ్చు చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ ఇవన్నీ ఉన్నప్పటికీ మరి ఎందుకు అట్లా చేస్తున్నావా అంటే దాని జవాబు లేదు. తప్పుడు పనులు తప్పుడు కర్మలు రాగద్వేషములు అంటే ఆ ఊపులో ఆ ఎమోషన్లో లేదా కామక్రోధ రాగద్వేషాలు లేదా సత్వరజస్తమ గుణాలు, తమ గుణంలో నిద్రమత్తులో అసలు తమ గుణం లక్షణమే అది. ప్రమాద ఆలస్య నిద్ర అవిస్త నిబద్ధాది తప్పు చేయడమే దాని లక్షణం. అందులో ఉంటే ఇంకా తప్పే చేస్తా, తప్పు చేసిన దానికి అనుభవించాలి. నేను తమ గుణంలో ఉన్నానండి, నేను తప్పు చేస్తానండి ఎవరు ఒప్పుకో. నిప్పు తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాలుతుంది. నాకు తెలియదండి ముట్టుకున్నానంటే కాలకుండా ఉండదు. కర్మ కూడా అంతే, తెలియక చేసినా తెలిసి చేసినా తప్పనిసరిగా కర్మ అనుభవించాల్సి వస్తుంది. కర్మ అనేది లేకపోతే పుట్టుకే లేదు. కర్మమున పుట్టు జంతువు కర్మమున. మనం ఎందుకు ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుతున్నామంటే మనం పుట్టాం కాబట్టి. మనం ఎందుకు పుట్టాము? మన పూర్వ కర్మ ఉంది కాబట్టి పుట్టాం, లేకపోతే అసలు పుట్టాము. ఆ మళ్ళా పుట్టకుండా ఉండే స్థితి కోసమే ప్రయత్నం చేస్తున్నాం. జన్మరాహిత్యం మోక్షం అంటే అదే. ఏ క్షణమైనా ఎప్పుడైనా ఏదేని కర్మను ఆచరింపక ఉండచాలడు. అంటే బుద్ధి కర్మానుసారిణి అని ఒకటి ఉంది. వాడి బుద్ధి అట్లా పనిచేస్తుంది ఆ టైంలో. భ్రష్టు పట్టిన బుద్ధిగా పనిచేయడం వల్ల
వాడు అట్లాంటి పనులు చేసి అందులోనే వాడు చిక్కుకుని బాధపడుతుంది. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృత్ కార్యతే అవశః కర్మ సర్వ ప్రకృతి జైర్గుణై. 3వ అధ్యాయంలో కర్మయోగం చెప్పినప్పుడు కర్మను ఆపేయడం అనేది కుదరదు. ఒక క్షణం కూడా మీరు కర్మ చేయకుండా ఉండలేదు. శ్వాస ఆడుతుంటుంది, మనస్సు ఆలోచిస్తుంది, ఆకలేస్తుంది, నిద్ర వస్తుంది, ఆహార నిద్ర మైథునాదులు ఇవన్నీ కూడా జంతు స్వభావం సహజంగా జరుగుతుంది. ఇది మీరు ఆపలేరు, ఏం చేసినా ఆపలేరు. మరి అటువంటప్పుడు కర్మ ఫలితాన్ని ఎట్లా తప్పించుకోగలరు అనే ప్రశ్న వస్తుంది. అదే శ్రీకృష్ణుడు ఫస్ట్ టైము, అంటే ఈశావాస్యోపనిషత్తులో కూడా ఈ పాయింట్ ఉంది, కానీ మొత్తం వేద వాంగ్మయంలో ఉపనిషద్ వాంగ్మయంలో ఎక్కువగా ప్రస్ఫుటంగా చెప్పనటువంటి కర్మయోగ సిద్ధాంతం శ్రీకృష్ణుడు ఫస్ట్ టైం చెప్పాడు. 2nd చాప్టర్లో, 3rd చాప్టర్లో, 4th చాప్టర్. అదేంటది? నిష్కామ కర్మ. అంటే కర్మ చేయక తప్పదు, చేస్తూ ఉండాలి, చేయాలి, కానీ అటాచ్మెంట్ లేకుండా చేయి. దేని మీద అటాచ్మెంట్? కర్మ మీద కాదు. కర్మ మీద అటాచ్మెంట్ లేకపోతే కర్మ చేయలేదు, చేయాలి తప్పదు. డ్రైవింగ్ చేస్తున్నా నాకు అటాచ్మెంట్ లేదంటే యాక్సిడెంట్ అవుతుంది. అటాచ్మెంట్ ఉండాలి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, కానీ రిజల్ట్ మీద అటాచ్మెంట్ ఉండకూడదు. అంటే ఈ చేస్తే నాకు ఇది వస్తుంది, నాకు ఇది కావాలి కాబట్టి నేను ఇది చేస్తాను అనేటువంటి ఆలోచన ఉండకూడదు. చేయాలి కాబట్టి చేయాలి. యోగ కర్మసు కౌశలం. ఫర్ ద సేక్ ఆఫ్ వర్క్ యూ డూ ది వర్క్. చేయాలి, నీ అంటే నీ డ్యూటీ ప్రకారం నువ్వు చేయాలి. ధర్మాన్ని బట్టి కర్మ అనేది కాన్సెప్ట్ ఉంది. తర్వాత ఏదైతే చోదనా లక్షణో ధర్మ అని జైమిని చెప్పాడు, నీ డ్రైవింగ్ ఫోర్స్ తప్పనిసరిగా చేయాల్సి వస్తుంది. అవి చేసినప్పుడు మీరేం చేయాలంటే రిజల్ట్ గురించి ఆలోచించకూడదు. ఇది ఎట్లా సాధ్యమండి అంటే అది ఒకటే మార్గం, వేరే మార్గం లేదు. సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఐఐటి కోచింగ్, ఐఐటి ఎగ్జామ్ ఉంది, లేదా ఐఏఎస్ ఎగ్జామ్. చాలా మంది పిల్లలు అరే మనకి అది ఎక్కడ వస్తుంది, ఇది చాలా కష్టము, అది రాదు, ప్రారంభించరు నీచ మానవులు విఘ్నాయాస సంతప్తులై, మనకెందుకు ఇదంతా, ఇది రాదు అని చెప్పి చాలా మంది 90% కొందరేంటి, ప్రారంభించి పరిత్యజించెదరు, వదిలేసి పారిపోతారు. మధ్యములు ధీరుల్ విఘ్న నిహన్యమానులగుటన్ ప్రారబ్ధార్థములు ఇచ్చగింపరు కదా ప్రజ్ఞానిధులు బావుటన్. కానీ అందులో 1 in a million పట్టుదలతో అది అయ్యేంత వరకు వదిలిపెట్టాడు. అట్లా చేసిన వాడికి అది వస్తుంది. అంటే ఆ పట్టుదల అనేది, అది చేయాలి, నేను పర్ఫెక్ట్గా చేయాలి అని చేస్తూ పోతే వస్తుంది. కానీ ముందే రిజల్ట్ గురించి ఆలోచిస్తే, రోజు రిజల్ట్ గురించి ఆలోచిస్తే, ప్రిపరేషన్ చేసేటప్పుడు రిజల్ట్ గురించి ఆలోచిస్తే అసలు స్కోపే లేదు. వదిలి పారిపోతాడు. అసలు మొదలెట్టు అసలు దాని కరెక్ట్ మోటివేషన్ కూడా రాదు. ఇప్పుడు నేను ఉండే చోట అశోక్ నగర్, గాంధీనగర్లో మొత్తం ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ ఉంటాయి. కొన్ని వేల మంది, లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ. ఆల్ డిగ్రీ చదివిన వాళ్ళు, ఉద్యోగాలు చేసిన వాళ్ళు అందరూ వచ్చి అక్కడ ఉన్నారు. 40 years వరకు ఏదో ఏజ్ లిమిట్. సో ఈ లోపల వాళ్ళు ఎన్నిసార్లు ట్రై చేస్తలేరండి, గోయింగ్ ఆన్ ట్రై. సో అది ఎంత ఇంపార్టెంట్ ప్లేస్ అయిపోయిందంటే, లాస్ట్ టైము ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్కాండల్ అయింది కదా, ఇప్పుడు మళ్ళీ అయింది, అప్పుడు ఒకసారి అయింది. అది అయినందుకు వీళ్ళందరూ కేసీఆర్ గవర్నమెంట్ని కిందికి లాగేశారు. వీళ్ళంతా ఊరి నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళ విలేజెస్కి వెళ్ళి అక్కడంతా క్యాన్వాసింగ్ చేసి వీళ్ళందరినీ మోటివేట్ చేసిన వాడు ఎవరు తెలుసా? రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ అశోక్ నగర్ వచ్చాడు. వచ్చి ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ వాళ్ళందరినీ పట్టుకుని ఒక ప్రొసెషన్ తీసి, ఆ ప్రొసెషన్ ఈ గవర్నమెంట్కి అగేన్స్ట్గా కేసీఆర్ చేశాడు ఇదంతా అని చెప్పి స్కామ్. మరి ఇప్పుడు ఎందుకైంది? మళ్ళీ అయింది ఇప్పుడు. సో ఇప్పుడు ఎవరు ఏం చేయట్లేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ రాడు, దాని గవర్నమెంట్ కాబట్టి. అప్పుడు వచ్చి నానా గోల చేసి చివరికి అది క్యాన్సిల్ అయిపోయి చివరికి గవర్నమెంట్ పడి. సో ఇది అంత సెన్సిటివ్ మ్యాటర్ అది, ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది, పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది. సో అది చేసినప్పుడు యోగ కర్మసు కౌశలం అని చాలా మంది చాలా చోట్ల అడిగారు. కర్మయోగం అంటే ఏంటంటే అటాచ్మెంట్ లేకుండా ఎట్లా చేస్తామంటే, అటాచ్మెంట్ రిజల్ట్ మీద ఆబ్సెషన్ ఉండకూడదు, వస్తే వచ్చిన లేకపోతే లేదు అనుకోవాలి అంతే. లేకపోతే చాలా మంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు.
ఐఐటిలో రాకపోతే, ఐఏఎస్ రాకపోతే అది వస్తే వచ్చింది, లేకపోతే దానికి ప్రిపేర్ అయి ఉండాలి. అట్లాగే ప్రతిదీ కూడా ఇప్పుడు నేను లెక్చర్ ఇస్తున్నాను, ఎంతమంది వస్తారని నేను చెప్పగలను. 50 మంది రావచ్చు, 30 మంది రావచ్చు, 20 మంది రావచ్చు, ఎవరు రాకపోవచ్చు కూడా. సో అందుకు ప్రిపేర్ అయ్యే ఇవ్వాలి అని. ఎందుకంటే నాకు కర్మ ఇంపార్టెంట్, ఫలితం కాదు. త్యక్త్వా కర్మ ఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయ కర్మణ్య అభిప్రవృత్తో అపి నైవ కించిత్ కరోతి సహా. బాగా అన్ని కర్మలు చేసినప్పటికీ వాడు ఏమీ చేయటం లేదు. శ్రీకృష్ణుడు ఏమీ చేయలేదు, మొత్తం వరల్డ్ వార్ కండక్ట్ చేశాడు, ఆయనే మహాభారత యుద్ధాన్ని నడిపించింది, కానీ ఆయన ఏమీ చేయలేదు. ఆయనకి ఏం సంబంధం లేదు, ఆయన వచ్చేది లేదు, పోయేది లేదు. అలాగే 16,000 మంది గోపికలు ఉన్నా కూడా, ఆ 8 మంది భార్యలు ఉన్నా కూడా ఆయన ఉచ్చ బ్రహ్మచారి. సో అట్లా నిస్సంగత్వం, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. వాళ్ళంతా ముక్తులు కాబట్టి రాముడు కూడా అంతే. పట్టాభిషేకం రేపు అన్నప్పుడు ఇవాళ పిలిచేసి, కైకేయి నువ్వు వెళ్ళిపోవాలి అడవి కంటే, తప్పకుండా మహాప్రసాదం అని వెళ్ళిపోయినాడు. అంతేగాని ఎందుకు వెళ్ళిపోవాలి, నేను వెళ్ళను, నాకు కావాలి లక్ష్మణుడు అన్నాడు, కానీ రాముడు అన్నాడు. అంటే వాడు ఆల్రెడీ ముక్త స్థితిలో ఉన్నవాడు, ఎవరు, రాముడు, కృష్ణుడు, వీళ్ళందరూ. కాబట్టి వాళ్ళు అన్ని చేసినా కూడా ఏమి చేయనట్టే, వాళ్ళకి ఏం అంటదు. నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ ఇది వామ్యో అభిజానాతి కర్మభిర్న బధ్యతే. తౌ హోత్రప్య మంత్రాయాం చక్రతే తౌ హా యదూత చతుఃకర్మ చైవ తదూచతు అసయత్ ప్రశకం సతు కర్మ హైవ తత్ ప్రశకం సతు పుణ్యో వై పుణ్యేన కర్మణా భవతి పాప పాపేనేది బృహదారణ్యోపనిషత్. అంటే ఇప్పుడు ఇంకో క్వశ్చన్ వస్తుంది, మరి దుఃఖం అనుభవిస్తున్నాం కదా అంటే, దుఃఖం జ్ఞానులు కూడా అనుభవిస్తారు, కానీ వాళ్ళకి అది అంటదు. సుఖం కూడా అంటదు జ్ఞానులకి. జ్ఞాని ముక్తుడ, రాముడు లాంటి వాడు, కృష్ణుడు లాంటి వాడు, వీళ్ళందరూ ముక్తులైన వాళ్ళు, వాళ్ళ సుఖాలు దుఃఖాలు రెండు అనుభవిస్తారు. కానీ దుఃఖేషు అనుద్విగ్న మనః సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే. వృక్షచ్ఛేదే కుఠార ప్రభవతి యదపి ప్రాణినోధ్యస్తథాపి ప్రాయోన్నం తృప్తిహేతుస్తదపి నిగదితం కారణం భోక్తృయత్నః ప్రాచీనం కర్మ తద్వద్విషం అసమఫల ప్రాప్తిహేతుస్తథాపి స్వాతంత్ర్యం నశ్వరేऽస్మిన్ అహి ఖలు ఘటతే ప్రేరకోస్యాంతరాత్మా. చెట్టును నరకు శక్తి గొడ్డలికి కలదు, కానీ అది స్వతంత్రముగా వృక్షమును ఛేదింప చాలదు. ఆ పనిని నెరవేర్చుటకు, అంటే చెట్టును నరుకుటకై ఆ గొడ్డలిని పైకెత్తి వ్రేటు వేయుటకు పురుష సహాయం అపేక్షితం. ప్రాణులకు క్షుద్బాధను అపనయించి తృప్తినిచ్చు శక్తి అన్నం కలదు, కానీ భోక్తల ప్రయత్నము లేకయే అన్నము స్వయముగా తృప్తి హేతు కాజాలదు. కాన అన్నము చేయగలిగేది తృప్తికి భోక్తృయత్నము కారణము. అట్లే పూర్వోపార్జిత కర్మలు విషమ ఫలములకు దుఃఖాదులను, సమఫలములకు సుఖాదులను కల్పించుటకు నిమిత్త కారణముల అయ్యును, అవి జడములగుటచే స్వతంత్రముగా ఫలప్రాప్తి జనకములు కాజాలవు. సర్వకర్మాధ్యక్షుడవు అంతరాత్మచే ప్రేరితములగుచుచే ఏ ఆ కర్మలు తత్ఫలప్రాప్తికి కారణములగుచున్నాయి. కానీ ఆత్మ ఒక్కడే స్వతంత్రుడు. అశ్వరమగు ఈ ప్రపంచమును ఇతరులకు ఎవరికి స్వాతంత్ర్యం కలదు. అంటే ఆత్మస్థితిలో ఉన్నటువంటి వాడు స్వతంత్రుడు. ఇది మొత్తము ఈ ఎఫర్ట్ అంతా, ఈ వేదాంతం సాధనమో ఇదంతా దేనికోసం? స్వతంత్రం కోసం. అదే దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా బీజస్యాంకురివాం జగదిదం మాయాకల్పిత మాయావీవ విజృంభతే మహాయోగి వై స్వేచ్ఛయా అన్నాడు. ఒక మెజిషియన్ లాగా ఈ మ్యాజిక్ నంతా సృష్టించాడు, కానీ ఆ మ్యాజిక్ లో తను పడ్డాడు. మెజిషియన్ ఎప్పుడు మ్యాజిక్ లో పడ్డాడు, వాడు స్వతంత్రంగా ఉంటాడు, స్వేచ్ఛతో ఉంటాడు.
ఆ స్వతంత్రం కోసం ఇదంతా. అంటే ఎప్పుడైతే స్వతంత్రంగా ఉంటామో అప్పుడు ఈ మాయా ప్రపంచ మోహాల్లో పడిపోయి ఆ దానికి వచ్చేటువంటి సుఖ దుఃఖాలు, మళ్ళా జన్మ, ఇవన్నీ కూడా మనకి రాకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. స్వేచ్ఛయా అన్నాడు. మహాయోగీవయ స్వేచ్ఛయా, స్వేచ్ఛా స్వతంత్రంతో ఈ మహాయోగిలాగా జ్ఞాన స్థితిలో ఉన్నవాడు ఇందులోకి పడడు. కానీ ఆత్మ వలననే ఇవన్నీ జరుగుతాయి. వీటికి ఏమీ వ్యాలిడిటీ లేదు. ఇప్పుడు యాగంటి కోటేశ్వరరావు గారు దక్షిణామూర్తి స్తోత్రం కనుక అవగాహన వచ్చి లోపలికి అసిమిలేట్ అవుతే దిగితే మీకు కర్మ మారిపోతుంది, పూర్వ కర్మ అంతా పోతుంది అని చెప్పాడు. అంటే జాతకంలో ఉండేటువంటి కర్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో, పుణ్యకర్మాలు, పాపకర్మాలు, దాన్ని బట్టే మీకు అనుభవాలు వస్తుంటాయి. అవన్నీ కూడా వాష్ అవుట్ అవుతాయి అనేటువంటిది ఒక కాన్సెప్ట్ ఉంది. ఎందుకు అవుతాయి వాష్ అవుట్ చెప్పండి? ఎందుకంటే జ్ఞానాగ్ని దగ్ధు కర్మాణి తమాహు పండిత భగవద్గీతలో కూడా జ్ఞానం అనేటువంటి అగ్నిలో, అంటే ఆత్మతత్వ లక్షణ అనుభూతి జ్ఞానంతో వీడికి ఇదంతా ఏం లేదు, నాన్ సెన్స్ అనేటువంటి ఒక కెపాసిటీ వస్తుంది, ఇండిపెండెన్స్ వస్తుంది. లేకపోతే అందులో కొట్టుకుపోతాడు, చిక్కుకుపోతాడు. ఎట్లాగైతే మెజిషియన్ తన మ్యాజిక్లో చిక్కుకుని పోడో, ఎట్లాగైతే ఒక అడల్ట్ చిల్డ్రన్తో వెళ్ళి, పిల్లలతో వెళ్ళి క్రికెట్ ఆడితే ఆ క్రికెట్ మాయలో చిక్కుకుపోడో మెచ్యూరిటీతో, జ్ఞాని కూడా తన జీవితంలో వచ్చేటువంటి ఎదురయ్యేటువంటి సుఖ దుఃఖాలు, మానాపమానాలు, వాటిల్లో చిక్కుపోడు. ఆత్మయే స్వయం జ్యోతి రూపుడు. ఈ సూర్యచంద్రాది దేవతా తేజము చిత్రముగా ఆత్మానుగ్రహీత ఇంద్రియ వ్యాపారములందు అమితముగా నెలకొనును. ప్రాణేనాం హసిభూయ పిబతి పునరసావన్నమస్నాతి తత్ర తత్పాకం జాఠరోగ్నిస్తదుపహత బలో ద్రాక్షైర్వాకరోతి వ్యాస సర్వాంగనాడీ నయతి రసం ప్రాణ సంతర్పణార్థం నిస్సారం పూతిగంధం త్యజతి బహిరయం దేహతో అపాన సంజ్ఞ. మొదట దేహి ప్రాణవాయుచే జలపానమును అన్న భక్షణమును చేయును. ఈ జలపాన అన్న భక్షములచే జఠరాగ్ని పెంపొంది ఆ జలాన్నముల తొందరగానో నెమ్మదిగానో పాకం చేయును. వ్యానవాయు సర్వేంద్రియములకు తృప్తి కూర్చుటకై ఆ పక్వాన్న రసమును దేహమునందుల అన్ని నాడులందును చేర్చును. ఇక అపానవాయు దుర్గంధ భరితములను, సారహీనములను, హేయములను, మూత్ర పురుషాది వస్తువులను వెడల నడుచును. వ్యాపారం దేహ సంస్థ ప్రతివపురఖిలం పంచవృత్తాత్మకో అసౌ ప్రాణ సర్వేంద్రియాణామధిపతి అనిశం సత్తయా నిర్వివాదం యస్యేత్థం చిద్ఘనస్య స్ఫుటమిహ కురుతే సోస్మి సర్వస్య సాక్షి. ప్రాణస్య ప్రాణ ఏషోపి అఖిలతమనుభృతాం చక్షుశ్చ చక్షురేష. ప్రాణము విజ్ఞానఘనుడైన ఏ ఆత్మ యొక్క సత్తచే, ఉనికిచే సత్తావంతమై ప్రాణాపానాది పంచవృత్యాత్మకమై అన్ని శరీరములందు అనగా వ్యష్టి శరీరములందు ఉపాసక రూపములను, సమిష్టి శరీరాభిమాని హిరణ్య గర్భ శరీరమందు ఉపాస్య రూపములను నిలిచి సర్వేంద్రియాధిపతి అయి జీవభావము నుండి నిఖిల శరీర వ్యవహారముల సదా నిర్వివాదముగా నిర్వహింపజాలుచుండెనో అట్టి సర్వకర్మ నిర్వాహకుడు నిఖిల ప్రాణుల శరీరములందరి ప్రాణములకు ప్రాణమును, కన్నులకు కన్నును అగు సర్వసాక్షిని నేను. సర్వవ్యాపకుడును సర్వాత్మకుడునైన నా యొక్క, అంటే ఆత్మ యొక్క సాయం లేనిది ప్రాణము కూడా చలింపదు. కాన ఆత్మయే సర్వసమర్థుడు. కోహ్యేవాన్యాత్క ప్రాణ్యాది అదేశ ఆకాశో ఆనందో నస్యా. తైత్రీయంలో కూడా అంటే ఇప్పుడు ఆత్మతత్వం నేను అనేటువంటి కాన్షియస్నెస్ ఫండమెంటల్ బేస్గా ఉన్నప్పుడే దానిపైన పంచకోశాలు వచ్చినాయి. మనకు గ్రాస్గా కనపడేది అన్నమయ కోశము, దాన్ని నడిపించేది ప్రాణమయ కోశము, దాని వెనకాల మనోమయ కోశము, దాని వెనకాల
విజ్ఞానమయ కోశము, దాని వెనకాల ఆనందమయ కోశం. ఇవన్నీ కూడా కోశములు అని చెప్పాడు. అంటే ఏంటి? షీట్స్. అంటే మధ్యలో ఆత్మ ఉంది, దానికి ఫస్ట్ సిలిండర్ ఆనందమయ కోశం, తర్వాత విజ్ఞానమయ కోశం, తర్వాత మనోమయ కోశం, తర్వాత ప్రాణమయ కోశం, తర్వాత అన్నమయ కోశం. ఈ 5 కోశాలు నడుస్తున్నాయి. ఎప్పుడు ఎవరికి నడుస్తున్నాయి? నాకు నడుస్తున్నాయి. నాకు అంటే ఆత్మకి. ఆత్మే లేకపోతే ఇవేమి లేవు. శూన్యానికి ఏం లేవు. నథింగ్ ఇస్ దేర్. సో నేను అనేటువంటి ఆత్మ చైతన్యం ఉంటేనే ఇవన్నీ నడుస్తాయి. వీటన్నిటికంటే ఇండిపెండెంట్, మోర్ పవర్ఫుల్ నేను. కాబట్టి నేను వీటి మాయలో పడకూడదు. ఈ 5 పంచకోశాలు చేసి అవే స్థూల శరీర, సూక్ష్మ శరీర, కారణ శరీర 5 3 శరీరాల కింద అయింది. స్థూల శరీరం అంటే అన్నమయ కోసమైంది, సూక్ష్మ శరీరం అంటే ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ అయింది, కారణ శరీరం అంటే ఆనందమయం, ఆత్మ కలిపి. సో ఈ 3 శరీరాలు, పంచకోశాలు 2 ఒకటే మ్యాపింగ్. ఇవన్నీ నా అంటే ఇప్పుడు నేను ఒక షర్ట్ వేసుకున్న దానిపైన ఇంకో షర్ట్ వేసుకున్న దానిపైన ఇంకో షర్ట్ వేసుకున్న దానిపైన ఇంకో షర్ట్ వేసుకుంటే ఏమవుతుందో అది. యంభాంతం చిద్ఘనైకం క్షితిజల పవనాదిత్య చంద్రాదయో ఏ భాసాత్ తస్యేవ చాను ప్రవిలతకయో భాంతి తస్మిన్ వసంతి విద్యుత్ అగ్నిసంఘోపి ఉదగణ వితతిర్భాసయేత్ కిం పరేశం జ్యోతిశాంతం హ్యనంతం. జ్యోతి శాంతం అనంతం కవి, కవిం అజం అమరం శాశ్వతం జన్మశూన్యం. కవిర్మనీషి కవిర్భూ స్వయంభూ అని భగవద్గీతలో కూడా భగవంతుడి ఆత్మ లక్షణాలు చెప్పారు. దహించుచున్న అగ్నిని అనుసరించి అయపిండము దహించినట్లు ప్రకాశించుచుండెడి ఆత్మ జ్యోతిని అనుసరించి భూమి, జలము, వాయువు, సూర్యుడు, చంద్రుడు మొదలగు భూతగ్రహాదులు పరస్పర విలక్షణ వృత్తులు కలిగి ప్రకాశించును. ఆ ఆత్మజ్యోతి అందే వసించుచుండును. అదే మన దక్షిణామూర్తి స్తోత్రంలో భూరంభాంశనిలో నిలోంబరమహర్నాథో హిమాంసత్వమాన్ నిత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం. 8 తత్వాలుగా కనపడుతున్నది. ఏమిటి? భూమి, ఈ పంచభూతాలు, తర్వాత భూరం అంబాంశి అనిల, భూరంభాంశ అనిలజు అనల ఆకాశ, ఈ తర్వాత మనోబుద్ధి అహంకారము ఇవి. అదే అపరా ప్రకృతి అని కూడా చెప్పారు. భూమిరాపోనలో వాయుఖం మనోబుద్ధిరేవచ అహంకార ఇది అమ్మే భిన్నా ప్రకృతి రాష్ట్రధా అపరేయం ఇతస్తు అన్యాం ప్రకృతి విద్ధి మే పరాం. పరా ప్రకృతి జీవభూత, పరా విద్య, పరాశక్తి, పరమాత్మ, పర. ఇదేమో అపర, ఇది మండేన్, అది ట్రాన్సెండెంటల్. కానీ స్వయం ప్రకాశశీలము కలది ఆత్మజ్యోతి ఒక్కటే. భారూప సత్య సంకల్ప. సూర్యాదులు ఆత్మ ప్రకాశ్యములు. అగ్ని ప్రకాశ్యముకు అయపిండము అగ్నిని చేయజాలనట్లు అగ్ని ఉందండి. అగ్నిలో ఒక అయపిండం ఉందంటే ఒక ఐరన్ బాల్ ఉంది. అది కొంతసేపటికి అది కూడా మెరుస్తూ ఉంటుంది, అది ఎర్రగా తయారవుతుంది. కానీ దానికి ఒరిజినాలిటీ లేదు, అగ్నికే ఒరిజినాలిటీ ఉంది. అట్లాగే ఈ చైతన్య స్వరూపమైనటువంటి ఆత్మకి ఒరిజినాలిటీ ఉంది, కానీ వీటన్నిటికీ లేవు. వాటి నుంచే ఇవన్నీ వచ్చింది. ప్రకాశ్యముకు విద్యుత్ సమూహము, మెరుపులు మొత్తము గాని, పంచాగ్నుల సముదాయము గాని, నక్షత్రగణ వితతి గాని, పరాత్పరుడును, శాంతుడును, అనంతుడును, కవియు, జరామరణ రహితుడును, శాశ్వతుడును, జ్యోతిరూపుడును ఆత్మను ఎట్టు ప్రకాశింపచేయ చాలు. నత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాతి నకుతోయమగ్ని తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి. ముండకోపనిషత్తు. పంచాగ్నుడు ఏంటి? ఒక ఇంటి పేరు కూడా ఉంది, పంచాగ్నుల వారండి. పంచాగ్నుల వారండి ఏంటి? ఆ పంచాగ్నులు గార్హస్పత్యము, ఆహవనీయము, దక్షిణాగ్ని, సభ్యము, అవపథ్యము. అంటే ఇప్పుడు నిత్యాగ్నిహోత్రులు ఉంటారు, సోమయాజులు వాళ్ళు నిత్యాగ్నిహోత్రులు, 3 అగ్నిహోత్రులు నిత్యం నడిపిస్తుంటారు. అవి గార్హస్పత్య, ఆవహనీయ, దక్షిణాగ్ని.
అవి కాక సభ్యము అవపథ్యము అని కూడా ఉంది. తద్బ్రహ్మైవాహమస్మీత్యనుభవ ఉదితో యస్య కస్యాపి చేద్వై పుంస శ్రీ సద్గుణ సద్గురూణాం అతులిత కరుణా పూర్ణ పీయూష దృష్ట్యా జీవన్ముక్తః స ఏవ భ్రమ విదుః కమనా నిర్గతేన ఆద్యుపాధౌ నిత్యానందైకధామ ప్రవిశతి పరమం నష్ట సందేహ వృత్తి. ఇదంతా వేదాంత శాస్త్ర అధ్యయనం దేనికి? బ్రహ్మైవాహమస్మి అని అనుభూతి రావటం కోసం. ఎవరికైనాను మోక్షలక్ష్మి సంపన్న బ్రహ్మాపరోక్షానుభవం నొందిన సద్గురువుల యొక్క నిరుపమాన కరుణామృత పూర్ణ కటాక్ష వీక్షణ భాగ్యముచ్చే తద్బ్రహ్మైవాహమస్మి సజాతీయ విజాతీయ స్వగత భేదరహిత అఖండ సచ్చిదానంద బ్రహ్మాత్మస్మి, నేనే బ్రహ్మముని, అహం బ్రహ్మాస్మి అనే అపరోక్షానుజ్ఞానుభావం కలిగి. అపరోక్ష అంటే ఏంటి అంటే పరోక్షంగా వచ్చేటువంటి అనుభవం కానిది అపరోక్షం. పరోక్షం అంటే మనకి ఇంద్రియముల ద్వారా ఏదైతే కనపడుతున్నదో అది పరోక్షం. అంటే ఈ కళ్ళకోడు కనపడుతుంది, చెవులకోడు, ఇవన్నీ పరోక్షం. అందుగాక మనస్సు దానిపైన థియరీ చెప్తుంది, దానిపైన బుద్ధి థియరీ చెప్తుంది. ఇదంతా కలిపి పరోక్షం. ఇవన్నీ ఎప్పుడైతే ఆపేస్తే తనలో తాను సమాధి స్థితిలో ఉంటాడో అది అపరోక్షం. అపరోక్షాత్మాజ్ఞానానుభవం కలిగి అతడు జీవన్ముక్తుడు అగుచో ఆ ఆత్మజ్ఞానముచే అనాది అయిన అవిద్య అనేది ఉపాధి నశించును. అందుకే జ్ఞానాగ్ని దగ్ధు కర్మాణి, వాడికి ఉపాధి కూడా ఉండదు. మోహము దూరమగును. లౌకికులకు పురుషులకు ఆ మరణాంతము గంగా ప్రవాహం వలె అవిచ్ఛిన్నముగా ప్రవర్తిల్చుండు సర్వజ్ఞేయ వస్తు విషయక సందేహములను త్రిటిలో పటాపంచలము ఛిద్యంతే. అది ఉంది కదా, ఛిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయ క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ముండకోపనిషత్. సంధ్యములన్నీ రూపుమాసి దృశ్యము సర్వము ఆత్మస్వరూపముగా సాక్షాత్కరించును. అప్పుడు ఆత్మ వ్యతిరేక్త జ్ఞేయ పదార్థము లేనందున, నేను కానిది ఇంకోటి లేనందున, అద్వైతం అంటేనే అది నేను ఒక్కటే ఉన్నా అదే నేను, ఒక్కటే ఉన్నా అదే నేను, రెండోది లేనందున చిత్తమున తత్తద్విషయ వికారావృత్తులు ఏవి ఉదయింపక బ్రహ్మాకార వృత్తి మాత్ర సంపన్నుడై జీవుడు అమనస్కుడై నిత్యానందైక స్థానముకు బ్రహ్మపదము నందును. ఇది మొత్తం ప్రాసెస్ చెప్పారు. అంటే ఇంతకుముందు కూడా చాలాసార్లు మనం చెప్పుకున్నాం. ఈ వేదాంత జ్ఞాన శ్రవణ మనన నిధిధ్యాసల వలన బ్రహ్మాకార వృత్తి అనేది ఏర్పడుతుంది. అంటే అహం బ్రహ్మాస్మి అనేటువంటి, నేను బ్రహ్మంనై ఉన్నాను అనేటువంటి ఒక కాన్షియస్నెస్ ఏర్పడుతుంది. అది బలపడినంత కొద్దీ మామూలు ప్రపంచం ఏం చెప్తుంది, నువ్వు బ్రహ్మం కాదు, నువ్వు సుబ్బారావువి, నువ్వు ఆధార్ నంబర్వి, నువ్వు పాన్ నంబర్, ఇవన్నీ చెప్తుంది ప్రపంచం. అంతా అబద్ధం. ఈ సన్యాసం పుచ్చుకునేటప్పుడు వాడు ఏం చేస్తాడు, మీరు లాస్ట్ టైం చెప్పినప్పుడు ఆ చర్చ వచ్చినప్పుడు ముఖ్యమైన విషయం మనం చెప్పుకోలేదు. వాడి జీవత్వాన్ని అగ్నిహోత్రంలో ఆహుతి చేస్తాడు. వాడు ఇంకా జీవుడు కాదన్నాడు. అందుకే వాడి పేరు ఆనందం అని ఉంది. ఎవరు ఏ సన్యాసి అయినా సరే, వివేకానంద, చిన్మయానంద, ఏదో ఒక ఆనంద అంటే కేవలం బ్రహ్మ స్వరూపుడే. అందుకే యతి అనేటువంటి వాడు బ్రహ్మస్వరూపుడు. అదే యతి నింద అస్సలు పనికిరాదు, చాలా పెద్ద పాపం. అది చాలా గ్రేట్ స్టేటస్. ఆ స్టేటస్కి వెళ్ళడం అనేది చాలా యాక్చువల్గా స్వపిండ ప్రదానం చేపిస్తారు సన్యాస క్రతువులో. అంటే ఈ జీవుడు లేడు, అయిపోయింది. వాళ్ళు లెక్కలో కూడా లేడు. అంటే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఎక్కడ, వాళ్ళ బుక్స్లో ఎక్కడ వాడు ఉన్నాడు, అయిపోయింది, ఈజ్ గాన్. కానీ వాడు ప్రారంధం ఉన్నంత వరకు శరీరం ఉంటుంది కాబట్టి బ్రహ్మైవాహమస్మి అనుకుంటూ వాడు ఎప్పుడు అట్లాగే ఉంటాడు. ప్రార్థన ప్రకారం శరీరం పడిపోతే పోయింది, డజంట్ మ్యాటర్, బికాజ్ హీ హాజ్ ఆల్రెడీ రీచ్ ది గోల్. విల్ నాట్ బి బార్న్ అగైన్. మళ్ళీ ఒకసారి చదువుతాను. ఎవరికైనాను మోక్షలక్ష్మి సంపన్న బ్రహ్మ పరోక్షానుభవం పొందిన సద్గురువుల యొక్క నిరుపమాన కరుణామృత పూర్ణ కటాక్ష వీక్షణ భాగ్యముచ్చే
తద్బ్రహ్మైవాహమస్మి సజాతీయ విజాతీయ స్వగత భేదరహిత బ్రహ్మమునే నేను అని అపరోక్ష ఆత్మ జ్ఞాన అనుభవం కలిగి అతడు జీవన్ముక్తుడగుచో ఆ ఆత్మజ్ఞానముచే అనాది అయిన అవిద్య అజ్ఞానమనడి ఉపాధి నశించును. మోహముదు అందుకే సన్యాసులకి వీళ్ళకి పిండ ప్రదానాలు శ్రాద్ధాలు తద్దినాలు ఏమి ఉండవు. ఇది ఆల్రెడీ గాన్ ముందే తనకి తానే పెట్టేసుకుంటాడు. చాలా మంది అమెరికాలో ఉండేటువంటి వాళ్ళు అక్కడ పుట్టి పెరిగిన పిల్లలు వాళ్ళు ఏ కర్మకాండ చేయరు, పిండ ప్రదానాలు చేయరని చెప్పి ముందే కంక్లూషన్కి వచ్చి, ఎందుకంటే అక్కడ పుట్టి పెరిగిన పిల్లలు వాళ్ళు అమెరికన్స్ పెళ్లి చేసుకోవచ్చు, బ్లాక్స్ చేసుకోవచ్చు, చైనీస్, జాపనీస్, కొరియన్స్ ఎవరినైనా చేసుకోవచ్చు. మన బంధువుల్లోనే అట్లాంటి వాళ్ళంతా ఉంటారు. వాళ్ళకి కర్మకాండ ఇదంతా ఏం నమ్మకం ఉండదు, వాళ్ళు చేయరు. అందుకే వీళ్ళు ఏం చేస్తారు, ఈ పెద్దవాళ్ళు వాళ్ళే వచ్చి ఇండియాకి కాశీకి వెళ్ళి గయాకి వెళ్ళి వాళ్ళే బతికుండగానే సేమ్ సన్యాసి చేసినట్టుగానే ఉపాధి నశించును, మోహము దూరమగును. లౌకికులకు పురుషులకు ఆ మరణాంతము గంగా మరణాంత గంగా ప్రవాహం వలె సవిచ్ఛిన్నముగా ప్రవర్తిల్లుచుండు అవిచ్ఛిన్నముగా సర్వజ్ఞేయ వస్తు విషయక సందేహములను త్రుటిలో పటాపంచులకు. జ్ఞానోదయం అయినప్పుడు లైట్ ఉన్నప్పుడు చీకటి ఉండదు, చీకటి ఉంటే లైట్ ఉండదు. సో లైట్ జ్ఞానం అనేది ప్రకాశోమే నిజ రూపం నాతిరిక్తోస్మ్యహంస అష్టావక్ర గీతలో మై నేచర్ ఈజ్ లైట్ అంటాడు. అందుకే అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ అన్నాడు. మృత్యోర్మా అమృతంగా. ఏంటది? ఆ పరతత్వం బ్రహ్మతత్వము అమృతమైంది, కాంతి అయినటువంటిది అండ్ సత్యమైనది. అందుకే అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ. కాంతి తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ. సర్వజ్ఞేయ వస్తు విషయ సందేహములన్నయు త్రుటిలోపట పంచులగును. సందేహములన్నయు రూపుమాసి దృశ్యము సర్వము ఆత్మస్వరూపముగా సాక్షాత్కరించును. మరి కనపడే దృశ్యం ఏంటయ్యా అంటే, వాడు ఎప్పుడు సమాధిలో ఉంటాడంటే లేదు, మామూలుగా ఉంటాడు, జాగ్రత్త అవస్థలో ఉంటాడు. కానీ వాడికి తెలుసు ఆల్రెడీ, ఫుల్లీ వెల్ అవేర్ కాబట్టి, వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ బ్రాహ్మీ స్థితి కాబట్టి, ఏషా బ్రాహ్మీ స్థితి పార్థనైవాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణం ఇచ్చతి. కాబట్టి ఈ కనపడేదంతా కూడా తనే అని చెప్పి వాడికి తెలుసు. అందుకే ఆత్మస్వరూపం కనపడేది ఏ ఏ వస్తువు కనపడుతున్నదో, అంటే బ్రహ్మ దగ్గర నుంచి పిపీలుగా వరకు అన్నీ కూడా సర్వం కూడా తనే అనేటువంటి జ్ఞానం, రియలైజేషన్ ఉంటుంది. సర్వము ఆత్మస్వరూపంగా సాక్షాత్కరించును. అప్పుడు ఆత్మ వ్యతిరిక్త జ్ఞేయ పదార్థం లేనందున ఇంకొక పదార్థం లేదు, అదే అద్వైత స్థితి. అద్వైతం అంటే ఇదేదో థియరీ అంత కాదు, ఉన్నది అది వస్తు స్థితి, ఉన్నది ఫ్యాక్టర్. ఆ స్థితి వచ్చినప్పుడు చిత్తమున తత్తద్ విషయ వికార వృత్తులు ఏవి ఉదయింపక. విషయ వికార వృత్తులు అంటే ఏంటి? నాకు ఇది కావాలి, ధ్యాయతే విషయాన్ పుంస సంగంతే శుభజాయతే సంగాత్ సంజాయతే కామాత్ క్రోధో విజాయతే. నాకు ఇది కావాలి అని ఎప్పుడైతే సంకల్పం వచ్చిందో, కామము స్టార్ట్ అవుతుంది ప్రాసెస్. ఆ కావాలని దానికోసం ప్రయత్నం చేసినప్పుడు అది దొరక్కపోతే ఏమవుతుంది? క్రోధం వస్తుంది. ఒకవేళ దొరికితే ఏమవుతుంది? లోభం వస్తుంది. కామాత్ క్రోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహ. క్రోధం వచ్చినప్పుడు వాడు హిప్నటైజ్ అయిపోతాడు. సమ్మోహాత్ స్మృతి విభ్రమ, మొత్తం చదివిన వినదంతా మర్చిపోతాం. స్మృతి విభ్రంశాత్ బుద్ధినాశ, బుద్ధి భ్రష్టు పట్టిపోయి సర్వనాశనం అయిపోతుంది. సో అది ఒక సీక్వెన్స్. అది వాడికి కోరికలన్నీ తీరితే కూడా నెక్స్ట్ లోభము, తర్వాత మోహము, తర్వాత మదము, తర్వాత మాత్సర్యము. ఇప్పుడు పెద్ద పెద్ద కోటీశ్వరులు వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళకి అన్ని కోరికలు తీరుతాయి, వాడికి లేనిది లేదు. కానీ వాడికి ఈ దుర్గుణాలు అన్నీ ఉంటాయి, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అన్నీ ఉంటాయి. సో దాని అర్థం ఏంటి? నీ కోరికలు తీరినా కూడా ప్రాబ్లం సాల్వ్ కాదు, నెక్స్ట్ తయారవుతుంది. నెక్స్ట్ కోరిక ఇంకా కావాలి, ఎక్కువ కావాలి. నేను ఒకప్పుడు అమెరికాకి వెళ్ళే ముందు
ఒకసారి అమెరికాకి వెళ్ళి వచ్చేస్తే మన దగ్గర చాలా డబ్బు ఉంటుంది, మనం అప్పుడు ఇంక ఉద్యోగం చేయక్కర్లేదు అని అనుకునేవాడిని. అదంతా పచ్చి అబద్ధం. నేను 3 ఏళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత ధరలు పెరిగిపోయినాయి, ఎంత డబ్బు ఉన్నా కూడా అసలు మళ్ళీ ఉద్యోగం చేయాల్సిందే, మళ్ళీ అదంతా స్టార్ట్ అవుతుంది. సో ఏదో ఇదైతే అయిపోతుందని ఏం లేదు. అలలు ఆగిన తర్వాత స్నానం చేస్తాను అన్నట్టుగా అలలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. బ్రహ్మాకార మాత్ర సంపన్నుడై బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహం నతు సంసారి, బ్రహ్మైవాహం నతు సంసారి. మా అమ్మగారు నాకు చెప్పినటువంటి లాస్ట్, ఆవిడ పోయే ముందు చెప్పినటువంటి ఉపదేశం ఇదే. ఎప్పుడు కూడా బ్రహ్మాకార వృత్తి నుంచి విడిపడద్దు. డోంట్ డివియేట్ ఫ్రమ్ ది బ్రహ్మాకార వృత్తి. ఇఫ్ యూ డివియేట్ యువర్ గాన్, ఇమీడియట్లీ యువర్ గాన్. అంటే జాగ్రత్త అవస్థలో కానీ, స్వప్నావస్థలో కానీ, ఈవెన్ మరణావస్థలో కానీ, మరణం తర్వాత కానీ, ఎప్పుడైనా సరే ఏదో ఒకటి దాంట్లో ట్రాప్లో పడిపోతే అయిపోయింది. ఆ పడకుండా నేను పరబ్రహ్మముని అనేటువంటి అవేర్నెస్తో ఉన్నవాడే జీవన్ముక్తుడు. అదే బ్రహ్మలోకం, అదే బ్రహ్మాకార వృత్తి, బ్రాహ్మీ స్థితి. అది భిద్యతే హృదయ గ్రంథి, ఛిద్యంతే సర్వ సంశయా, క్షీయంతే చాస్య కర్మాణి. కర్మలను కూడా వాషౌట్ అయిపోయి మరి ఆ రోజు ఆ కర్మ చేసేది అవన్నీ పోయినాయి. జ్ఞానాగ్ని దగ్ధు కర్మాణ తమాహు పండితములు. అది ఎట్లా సాధ్యం అండి అంటే సాధ్యమే. ఇప్పుడు చూడండి, మనకి మన రోడ్ ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి, లెఫ్ట్లో వెళ్ళాలి, రైట్లో వెళ్ళకూడదు. అదే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు మొత్తం క్లోజ్ అయిపోతుంది, లెఫ్ట్ లేదు రైట్ లేదు, ఆయన రైట్ కూడా వెళ్ళచ్చు, లెఫ్ట్ కూడా వెళ్ళచ్చు. సో ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటివ్. సో జ్ఞానాగ్నిలో ఏమైపోతుంది, ఇన్ఫినిట్ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ స్థితికి వెళ్ళాం కదా, అక్కడ ఏమీ లేదు. అంతం అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటే ఏంటి, దేశకాలాత్ జనవచ్ఛిన్నం. అచ్యుత అనంత గోవింద అన్నారు. అనంత్ అంటే దేశానికి అతీతమై ఒక లిమిటెడ్ స్పేస్ కాదు అనంతం. అచ్యుతం అంటే పర్మనెంట్, ఎప్పటికి ఉండేది, అంటే టైంకి సంబంధం లేదు. సో టైం అండ్ స్పేస్ ఎప్పుడైతే మీరు దాటేస్తారో, మూడోది ఏంటి, నామరూపం, నామరూప జగత్. అదే అది స్పేస్ టైం తోటే వస్తుంది. స్పేస్ టైం లేకపోతే నామం లేదు, రూపం లేదు, ఏమి లేదు. రూపం లేకపోతే నామం లేదు. స్పేస్ టైం లేకపోతే రూపమే లేదు, లాంగివిటీ లేదు, సో నేమ్ లేదు, ఫామ్ లేదు, ఏం లేదు. సో నామరూపాత్మకమైన జగత్తు కేవలం స్పేస్ టైం దేశకాలంతో ఉన్నది కాబట్టి బ్రహ్మము దేశకాల జనవచ్చనం యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, మనస్సు కూడా అందనిది కాబట్టి ఇవన్నీ కూడా మాయమైపోతాయి. నో దేహోనేంద్రియాణి క్షరమతి చపలం నో మనో నైవ బుద్ధి ప్రాణో నైవాహమస్మీత్యఖిల జడమిదం వస్తుజాతం కథం స్యాం నాహంకారో న దారా గృహసుత సుజన క్షేత్ర విత్తాది దూరం సాక్షీచిత్ ప్రత్యేగాత్మా నిఖిల జగదధిష్టాన భూత శివోహం. దృశ్యము జడము వినాశశీలము అగుట చేసి నేను దేహమును కాను. దేహము దృశ్యము, జడము, వినాశశీలు. పరప్రకాశ్యములు భిన్న వ్యాపారములు కలవి అగుటచే ఇంద్రియములను కాను. వినాశశీలము అతి చపలము నగు మనస్సును కాను, బుద్ధియును కాను. ఆత్మజ్యోతిష్చే ప్రేరితం నగుచు క్షుత్పిపాసులకు లోనగుచుండు ప్రాణమును కూడా నేను కాను. మరి అవన్నీ మరి నువ్వు అయినట్టుగా అనుకున్నావు కదా అంటే అప్పుడు అనుకున్నాను అంతే, ఇప్పుడు కాదు. ఇది ఎట్లాగే సాధ్యం అండి అంటే సింపుల్ అండి. ఇప్పుడు నేను కాలేజీలో చదివాను, చదివినప్పుడు నేను స్టూడెంట్ అయిపోయిన తర్వాత నేను ఐఐటి చదివి తర్వాత ఇంకెక్కడ చేసి అది చేసి చివరికి నేను మళ్ళీ ఆ కాలేజీలో లెక్చర్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నాకు పాఠాలు చెప్పిన వాళ్ళు ఇప్పటికీ అక్కడే ఉన్నారు. వాళ్ళు ప్రిన్సిపాళ్ళు, డీన్స్ ఏదో అవుతారు. కానీ నేను స్టూడెంట్ లాగా వాళ్ళ దగ్గర వెళ్ళాను కదా, వాళ్ళు కూడా నన్ను స్టూడెంట్ లాగా చూడరు. నేను ఐఐటిలో కూడా చదివి ఉద్యోగాలు చేసి మళ్ళీ వెనక్కి వచ్చి ఐఐటిలో లెక్చర్ ఇస్తే నా ఓన్ ప్రొఫెసరు లేచి నిలబడి నా గౌరవించాడు. సో అట్లాగే ఏంటంటే ఈ ఇంద్రియములు, మనస్సు, బుద్ధి వీటితోటి మనము
వ్యాసంగం పెట్టుకుని వాటితోటి ఇన్స్ట్రుమెంట్స్ లాగా నడిపినప్పటికీ, కారు నడిపినప్పటికీ వాటికంటే మేము స్వతంత్రులము. ఎట్లా అయితే కారు నడిపేవాడు కారు కంటే స్వతంత్రుడు, ఇంద్రియములని, మనస్సుని, బుద్ధిని నడిపేవాడు అంటే నేను వీటికంటే స్వతంత్రుడను. అహంకారం కంటే కూడా భిన్నుడను. మరి అహంకారం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నేను అనేది అహంకారం అని చాలా మంది అనుకుంటారు. అహంకారం కానిది శుద్ధ చైతన్యం అనే నేను అనే తత్వం ఉంది. ఫస్ట్ దానికి వచ్చే వికారం అహంకారం. అహంకారం నుంచి మమకారం, మమకారం నుంచి రాగం, ద్వేషం, కామం, క్రోధం ఇవన్నీ వస్తాయి. సో అహంకారం లేదు, మనస్సు లేదు, బుద్ధి లేదు, ఏమీ లేదు. అహంకారం కంటే పూర్వం, అంటే దానికంటే లోయర్ లెవెల్, దానికంటే ఫండమెంటల్, అది ప్యూర్ కాన్షియస్నెస్, నేను అనే చైతన్యం. అహంకారం లేనటువంటి చైతన్యం. అహంకారం అనేటప్పటికి నేను ఫలానా అనేది వచ్చేస్తుంది, నేను వేరు అనేది వచ్చేస్తే అయిపోయింది, మళ్ళా మాయలో పడిపోయినట్టే. నేను వేరు, నువ్వు వేరు, ఇదంతా ప్రపంచం అంతా వచ్చేస్తుంది. అది రాకముందు శుద్ధ చైతన్య స్థితి, ఆత్మస్థితి అయితే ఉందో అది అంతా అందరిలో అన్నిట్లో ఉన్నది ఒకటే. అంటే ఇప్పుడు మీరు మిఠాయి షాప్కి వెళ్తే వాడు ముందు ఏం చేస్తాడు, బర్ఫీలు చేసే ముందు పెద్ద ప్లేట్లో మొత్తం పోసేస్తాడు, తర్వాత చిన్న చిన్న బర్ఫీలు చేసి సెపరేట్ చేస్తాడు. ఆ మొత్తం ఉన్నది అది బిఫోర్ ఈగో. ఆ ఒక్కొక్కటి సెపరేట్ అనేది జీవ అహంకారం, జీవుడు అయిపోయింది, జీవత్వం వచ్చేసి. ఏమండి, అర్థమైంది కదా? సో ఎప్పుడైతే అహంకారం వచ్చిందో దాంతో మమకారము, దాంతో వగేరా వగేరా మొత్తం ప్రపంచం అంతా వచ్చేస్తుంది. అందుకే అహంకారం కంటే భిన్నుడను. కాబట్టి భార్య, గృహ, పుత్ర, మిత్ర, బంధు, జన, క్షేత్ర, ధనాదులు నాకు మిక్కిలి దూరము. ధారాపత్య క్షేత్ర విత్తాది దూర సాక్షి నిత్య ప్రత్యేగాత్మా శివోహం అని అందులో చెప్పాడు. ఇక్కడ కూడా అదే చెప్తాడు. నో దేహో నేంద్రియాణి క్షరమతి చపలం నో మనో నైవ బుద్ధి ప్రాణో నైవాహమస్మి ఇది అఖిల జడమిదం వస్తు జాతం కథం స్యాం నాహంకారో న దారా గృహ సుత సుజన క్షేత్ర విత్తాది దూరం సాక్షి చిత్ ప్రత్యేగాత్మా నిఖిల జగదధిష్టాన భూత నిఖిల జగద్ అధిష్టాన భూత శివోహం. ఇది జ్ఞానస్థితి, మోక్షస్థితి. దేహేంద్రియాది విలక్షణుడును, సర్వసాక్షియు, అఖిల జగద్ అధిష్టాన భూతుడును, చిన్మయుడు, ఈశుడు, ప్రత్యేగాత్మ స్వరూపుడు, ఆనందరూపుడును అగు బ్రహ్మమునే నేను. దృశ్యం యద్రూపమేతద్భవతి చ విశదం నీలపీతాద్యనేకం సర్వస్యైతస్య దృగ్వై స్ఫురదనుభవతో లోచనం చైకరూపం తదృశ్యం మానసం దృక్పరిణిత విషయాకారధీవృత్తయోపి దృశ్యా దృగ్రూప ఏవ ప్రభురిహ సతథా దృశ్యతే నైవ సాక్షి. నీల పీతాది అనేక వర్ణములతో వివిక్తముగా విలసిల్లు ఈ జగత్తంతయు దృశ్యము. యదృశ్యం తన్నశ్యం. అంటే మీకు దృశ్యం ఏదైతే కనపడుతున్నదో అది కంటిన్యూస్ గా మారుతున్నది కాబట్టి నశ్యం. అది వివిధ రూపములతో నొప్పారు దృశ్య జగత్తు యొక్క సత్తా స్ఫూర్తి అనుభవములు ఒక నేత్రము వలనే మాత్రం కలుగుచుంచే దృశ్య జగత్తు యొక్క దృక్కు అంటే ద్రష్ట చూచినది దేనిచే సమస్తము చూడబడదో అది నేత్రమగు. కళ్ళతోటి దృశ్యం కనపడుతున్నది. ఈ నేత్రము ఇప్పుడు నేత్రం ఫైనల్ అంటే కాదు, మనస్సుంది. నిద్రపోతున్నాం అనుకోండి, ఈ నేత్రం కళ్ళు తెరికి నిద్రపోయాలి చాలా మంది. ఆ కళ్ళకి ఏం కనపడదు. అంటే మనస్సు ఉంటేనే కళ్ళు పనిచేస్తాయి, కరెంట్ ఉంటేనే ఏదైనా పనిచేస్తుంది అట్లాగా. సో ఈ మరి మనస్సు మరల నిశ్చయాత్మక బుద్ధికి దృశ్యం. మనస్సు అనేది టెంపరీ, ఎస్ అండ్ నో, ఎస్ అండ్ నో, అవునా కాదా, అవునా కాదా, సంశయాత్మకమైనటువంటిది మనస్సు. నిశ్చయాత్మకమైనటువంటిది బుద్ధి. ఈ రెండింటికి తేడా ఏంటి? రెండు ఒకటే కానీ టూ పార్ట్స్. హయ్యర్ మైండ్ ఇస్ కాల్డ్ ఇంటలెక్ట్, బుద్ధి, అండ్ లోయర్ మైండ్ ఇస్ కాల్డ్ మనస్సు. సో నిశ్చయాత్మకమైన కంక్లూజన్, అనాలిసిస్ చేసేది మనస్సు, కంక్లూజన్ చేసేది బుద్ధి. సో
ఈ మనస్సు నిశ్చయాత్మకమైన బుద్ధికి దృశ్యము. ఆయా విషయాకారములుగా పరిణమించిన బుద్ధి వృత్తులు కూడా సాక్ష్యగు ఆత్మకు దృశ్యములవును. ఎట్లాగైతే కనపడే జగత్తు అన్నాం కాబట్టి కండ్లకు కనపడే జగత్తు కంటికి దృశ్యము, కన్ను మనస్సుకు దృశ్యము, మనస్సు బుద్ధికి దృశ్యము, బుద్ధి అహంకారానికి దృశ్యము, అహంకారం ఆత్మతత్వానికి దృశ్యము, ద్రష్టకి దృశ్యం. ద్రష్ట లేకపోతే దృశ్యం ఉండే ప్రసక్తి లేదు. కాన సర్వప్రకాశ సమర్థుడు సర్వసాక్షియు అగు ఆత్మయే దృక్ స్వరూపుడు చేతనుడు. ఆ చేతనము వలనే ఇతడు అచేతనముల వలె ఇతను చూడబడడు. చూడబడుతున్నది, తెలియబడుతున్నది అంటే అది దృశ్యమే. నేను అనే చైతన్య స్వరూపము దృశ్యము కాదు, ఎందుకంటే అది చూడబడదు. దేవుని చూపిస్తావా, ఆత్మను చూపిస్తావా, నాన్ సెన్స్ అదంట. సో నేను అనే తత్వం చైతన్య స్వరూపం, అంతేగాని ఎప్పటికీ దృశ్యం కాదు. ద్రష్ట ఎప్పుడు దృశ్యం కాదు. దృగ్రూపుడై నిలుచును. న దృష్టేర్ద్రష్టారం పశ్యేర్న శ్రుతే శ్రోతారం శృణయా న మతేర్మంతారం మన్వీద న విజ్ఞాతేర్విజ్ఞాతారం విజానీయా ఏషత ఆత్మా సర్వాంతరో అతో అన్యదార్థం. బృహదారణ్యకోపనిషత్తులోది అదే. ఇప్పుడు వారు ఈ శ్లోకంలో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. రజ్వజ్ఞానాద్భుజంగస్తదుపరి సహసా భాతి మందాంధకారే స్వాత్మాజ్ఞానాత్మధాసౌ భృశమసుఖమభూదాత్మను జీవభావః ఆప్తోక్త్వా హి భ్రమాంతే స చ ఖలు విదితా రజ్జురేకా తథాహం కూటస్థో నైవ జీవో నిజగురువచసా సాక్షిభూతః శివోహం. ఇది తాడు అని తెలియకపోవటచే మసక చీకటిలో ఆకస్మికముగా ఆ తాడు యందు పాము భాషించినట్లు ఆత్మస్వరూపం తెలియకపోవటచే అజ్ఞానవశమున విషయ దుఃఖములను కర్తృత్వ భోక్తృత్వ రూపముగు జీవభావమును ఆత్మయందు భాషించును. అధ్యాసం, సూపర్ ఇంపోజిషన్. ఆప్తవాక్యము వలన సర్పభ్రాంతి తొలగి, ఆప్తులంటే ఎవరు? గురువు గాని శాస్త్రం గాని ఏదైతే మహావాక్యములు చెప్తున్నదో ఇది అబద్ధము అని, ఈ పాము కాదు ఇది తాడు అని సత్యమగు రజ్జువు యొక్క జ్ఞానం కలుగునట్లు, అదే విధముగా ఆప్తుడగు నిజ గురువు యొక్క వాక్యముచే, అంటే ఈ శాస్త్రవాక్యముచే గురువాక్యముచే కలిగిన జ్ఞానముచే అజ్ఞాన మోహములు తొలగి కర్తృత్వ భోక్తృత్వ ధర్మములతో నొప్పు జీవుడను నేను కాను, సాక్షి రూపుడను నిర్వికారుడను అగు శివుడను నేను అని యథార్థ జ్ఞానం కలుగును. జీవో నాహం దేశికోక్త్వా శివోహం రజ్వజ్ఞానాద్ భాతి రజ్జుర్యథా హి స్వాత్మాజ్ఞానాదాత్మనో జీవభావ ఆప్తోక్త్వా హి భ్రాంతినో సేన రజ్జు జీవో నాహం దేశికోక్త్వా శివోహం. ఇలా అనుకుంటూ ఉండమే మీకు మోక్షస్థితి. కిం జ్యోతిస్తే వదస్వాహని రవిహిరమేర చంద్రదీపాదిరాత్రౌ స్యాదేవం భానుదీపాది పరికలనే కిం తవ జ్యోతిరస్తి చక్షున్ సన్మీలనే కిం భవతి చ సుతారం దీర్ఘయ కిం ప్రకాశే తత్రైవాహం తతస్త్వం తదసి పరమకం జ్యోతిరస్మి ప్రభోహం. నిఖిల ప్రపంచమును నీకు కన్పట్టు చేయునట్లు చేయునది ఎవరు? పగలు సూర్యుడును రాత్రి యందు చంద్రదీపాదులను వెలుగునిచ్చి విశ్వమును కనిపింపజేయుదురు. అట్లగుచో ఆ సూర్య చంద్రాదుల కనిపింపజేయు జ్యోతి ఏది చెప్పండి? నేత్రము, కన్ను. కన్నులు మూసినప్పుడు వివిధ వస్తువులు దర్శింపజేయునదేది? బుద్ధి. ఆ బుద్ధిని ప్రకాశింపజేయుటకే జ్యోతి తోడ్పడును, నేను అనేటువంటి ఆత్మజ్యోతి. అట్లగుచో ప్రకాశన సమర్థమగు ఆ పరం జ్యోతివి నీవే. అంతర్జ్యోతిర్బహిర్జ్యోతి ప్రత్యగ్జ్యోతి పరాత్పరా జ్యోతిర్జ్యోతి స్వయం జ్యోతిరాత్మజ్యోతి శివోస్మ్యహం
ఆత్మజ్యోతిర్మనో జ్యోతిశ్చక్షుష పశ్యతి స బాహ్యాభ్యంతర జ్యోతి సా జ్యోతి శివముచ్యతే. కించిత్ కాలం స్థితః కౌ పునరిహ భజతే నైవ దేహాది సంగం యావత్ ప్రారబ్ధ భోగం కథమపి న సుఖం చేష్టతే అసంగ బుద్ధ్యా నిర్ద్వంద్వో నితశుద్ధో విగలిత మమతాహంగతిర్నిత్యతృప్తో బ్రహ్మానంద స్వరూప స్థిరమతి అచలో నిర్గతాశేషమోహ. అపరోక్షాత్మానుభవం గల జీవన్ముక్తుడు అంటే మీరందరూ జీవన్ముక్తులు అనే అజ్యూమ్ చేసుకోవచ్చో లేదు మీరే చెప్పండి. తన ఈ జన్మకు కారణమైన ప్రారబ్ధ కర్మానుభవం పూర్తియే క్షయమునందు వరకు ఎట్లో జీవయాత్ర సాగించుచు ఈ భూమిపై కొంతకాలం ఉండును. అయితే జ్ఞాని కావున దేహేంద్రియాదులను వర్తించుచున్నను వానికి వశుడుగాక నిస్సంగ భావముతో చరించుచు నిత్య సుఖానుభవము పొంది ఉండును. నిత్య శుద్ధ బ్రహ్మస్వరూపమున ప్రతిష్ఠితుడై ఉండి శీతోష్ణాది ద్వంద్వములకు గురికాక ద్వంద్వాతీతుడై చరించి నిత్యతృప్తుడునుగాక కాన మమతాహంకారములు దూరములగుచు చిత్తవృత్తులన్నీ శాంతించి బ్రహ్మాకార వృత్తి సంపన్నుడై నిశ్చల భావమున నుండుటచే మోహములన్నీ సమూలముగా నశించును. కాన జీవన్ముక్తుడు మీకు గుర్తుందా? మన పివి నరసింహారావు గారి టెక్నిక్ మీకు గుర్తుందా? ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరేం చెప్పినా ఆయన మాట్లాడకుండా వినేవాళ్ళండి. ఏం రియాక్షన్ ఉండదు, సాక్షి అంతే. వాడు చెప్పి 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 చివరికి వాడు వెళ్ళిపోతాడు. వాడు ఇంకోటి వచ్చి ఇంకోటి చెప్పి 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 ఇంకోటి. సో ఆయన సాక్షి అంటే ప్రాబ్లమ్స్ వాడంతవే పోతాను. వీళ్ళు అవన్నీ సృష్టించిన ప్రాబ్లమ్స్ వీళ్ళే సృష్టించారు. ఎవరైతే చెప్తున్నారో లేదా వాళ్ళ సంబంధించిన వాళ్ళు వాళ్ళే సృష్టించారు, వాళ్ళే చెప్తారు వచ్చి. తాను జీవన్ముక్తుడు దేహధారి అయి ఉండి బ్రహ్మానంద స్వరూపుడై తేజరిల్లును. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం తద్గుణం తం తస్య తావదేవ చిరం యావన్న విమోక్షేత సంపత్సే. చాందోగ్యంలో కూడా ఇదే చెప్పాడు. జీవాత్మ బ్రహ్మభేదం దళయతి సహసా యత్ ప్రకాశైక రూపం విజ్ఞానం తచ్చ బుద్ధౌ సముదితాతులం యస్య పుంసః పవిత్రం మాయా తేనేవ తస్య క్షయముపగమితా సంస్కృతే కారణం యా నష్టాయా కార్యకర్త్రీ పునరపి భవితానేవ విజ్ఞానమాత్రాత్. ప్రకాశైక రూపమును నిరుపమానమును పవిత్రమునగు ఏ విజ్ఞాన లక్ష్మి బుద్ధియందు ఉదయించి వెంటనే జీవాత్మ బ్రహ్మభేదమును విదళింప అంటే పోగొచ్చేయునో అట్టి విజ్ఞానోదయమైన వెంటనే అఘటన ఘటన సమర్థయు సంసార కారణము అగు మాయాశక్తి క్షయము చెందును. మాయాశక్తి బ్రహ్మజ్ఞాని ముందట నిలువలేదు, క్షయం. ఆ విజ్ఞాన లక్ష్మీ ప్రాభవము వలన ఆ మాయ ఇక తిరిగి తల ఎత్తదు. కాన జ్ఞానికి సంసార పునరావృత్తి ఉండదు. నస పునరావర్తతే అని ఉపనిషద్ వాక్యం ఉంది. విశ్వం నేతి ప్రమాణాద్ విగలిత జగదాకార భానస్తేజేద్యై ఈత్మాయద్వత్ఫలాంభస స్యజతి స సుతరాం తత్ఫలం పౌరబాధ్యం సమ్యక్ చిద్ఘనైకామృత సుఖ కవలాస్వాదపూర్ణో హృదాసౌ జ్ఞాత్వా నిస్సారమేవ జగదఖిలం ఇదం స్వప్రభశాంతచిత్తః. ఫలములు తినగోరువాడు ఆ ఫలములలోని సారమును గ్రోలి మిగించిన త్వగ్బీజాదులను తొక్కనీను టెంకనీను పారేసినట్టుగా అవి ఎంత మంచిగా ఉన్నట్టు నిస్సారములని వానిని దూరముగా పారవేచుచు అట్లే వివేకి అగువాడు నేతి నేతి ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని శృతి ప్రమాణముచే జగత్తు వాస్తవముగా లేదు, మిథ్యాకల్పితము అని తెలుసుకుని
జగదాకార వృత్తి అనుభవం లేనివాడై జగదధిష్టానము తత్సారభూతమునగు అద్వితీయ విజ్ఞాన ఘనామృత రసమును మనసార గ్రోలి గ్రోలి తృప్తుడై తద్భిన్నము మిథ్యాభూతమును ఈ జగత్తు నిస్సారము హేయము అని ఉదాసీన భావంతో మెలుగుచు శాంతచిత్తుడై చిద్రూప బ్రహ్మాత్మ భావమున ప్రతిష్ఠితుడై ఉండును. అంటే చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, ఇది జ్ఞానయోగము, మరి భక్తి యోగంలో ఎట్లాగండి అంటే భక్తి యోగంలో కూడా ఇదే జరుగుతుంది. అందుకే భక్తుల్లో 4 రకాల భక్తుల్లో జ్ఞాని అనేటువంటి వాడు నంబర్ 1. ఆర్తో జిజ్ఞాసుర అర్థార్థి జ్ఞాని చ భరతక్ష. జ్ఞాని భక్తి యోగంలో 12వ అధ్యాయంలో మొట్టమొదటే చెప్పాడు. ఏం చెప్పాడు? ఏమీ లేదు, నేనే ఉన్నాను, నువ్వు నాలోనే ఉండిపోవాలి. మయ్యేవ మన ఆసత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయం. అంటే ఇక్కడ నేను అనేటువంటి తత్వము భగవంతుడు, కృష్ణుడు, పరమాత్మ అని సపరేట్గా చెప్పి అందులో నువ్వు నాలో ఉండిపో, నాలో కలిసిపోతావు, నాలో ఉండిపోతావు, నా లెవెల్లో ఉండిపోతావు అని చెప్పాడు. అంటే ఏంటి? సేమ్ థింగ్ ఈజ్ హ్యాపీ. క్షీయంతే చాస్య కర్మాణి ఖలు హృదయ గ్రంథిర్భిద్యతే. ఆ ఏదైతే ఉపనిషద్ వాక్యం ఉందో దాన్ని వీరు శ్లోక రూపంలో చెప్తున్నారు. క్షీయంతే చాస్య కర్మాణి ఖలు హృదయ ఉద్భిద్యతే వైచిద్యంతే సంశయా జనిమృత ఫలదా దృష్టమాత్రే పరేశే తస్మిన్ చిన్మాత్ర రూపే గుణమలరహితే తత్వమస్యాదిలక్ష్యే కూటస్థే ప్రత్యేగాత్మని అఖిల విధి మనోగోచరే బ్రహ్మణి ఈశే. సో ఈశ్వరుడు బ్రహ్మము రెండు ఒకటే. స్వప్రకాశ జ్ఞానైక రూపుడు, గుణరహితుడు, నిర్మలుడు, నిఖిల విధి వాక్యములను మనస్సునకు గోచరుడు కాక తత్వమస్యాది మహావాక్యములకు లక్ష్యభూతుడై గోచరించువాడును, కమలాసనాది నిఖిల దేవ నియామకుడును, నిర్వికారుడు, ప్రత్యేగాత్మయు అగు బ్రహ్మము యొక్క అపరోక్ష సాక్షాత్కారము కలిగినంతనే హృదయ గ్రంథి అంటే అంతఃకరణమునందుల అవిద్యావాసనామయమైన ముడి వీడును, నిఖిల కర్మలు క్షయము జందును, జనన మరణ ఫల భేతువులకు సంశయములన్నీయు ప్రాణికోటికి ఆమరణాంతము వెంటనండి నుండి సందేహములన్నీ అనాయాసముగా తొలుగు. నేను మా కోర్స్ ఇచ్చినప్పుడు, లెక్చర్ ఇచ్చినప్పుడు ఒక లెక్చర్ ఇచ్చి క్వశ్చన్లు అడగమంటే, అఫ్కోర్స్ మీరెవరు క్వశ్చన్ అడగరు కాబట్టి ప్రాబ్లం లేదు, కానీ వాళ్ళు ఏంటంటే క్వశ్చన్లు అడుగుతారు. వాళ్ళు ఏ క్వశ్చన్ అడుగుతారు? చెప్పిన దాని మీద కాదు, వాడి జీవితం మొత్తం మీద వాడికి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, వాడికి అర్థం అవన్నీ అడుగుతారు. సో అవి కూడా చెప్తాము, చెప్తే వాడికి చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే చాలా ఏళ్ల బట్టి వాళ్ళ మనసులో లర్కింగ్ డౌట్స్. సో ఇక్కడ ఈ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం వచ్చిన తర్వాత ఏ డౌట్స్ ఉండవు. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ముండకోపనిషత్. ఎందుకంటే యాక్చువల్గా ఇది ఈ మార్గం తప్ప వేరే మార్గం లేదు. వేరే మార్గంలో మీకున్న ఏం జరుగుతుంది? బాగా బాధలు అనుభవించాల్సి వస్తుంది. మనం రోజు అనుభవిస్తున్నాం. ఈ అధ్యాత్మ సాధన తప్ప వేరే మార్గం లేదు. వేరే మార్గంలో కేవలము లౌకికమైనటువంటి దుఃఖభావిష్టమైనటువంటి జీవితం గడపాల్సి వస్తుంది. స్మృతిదంబే సర్వగ్రంథీనాం విప్రమోక్ష యథైధాం సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతే అర్జున. ఎట్లా సమిధలు అగ్నిలో భస్మైపోతాయో జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. అంటే ఎట్లాగండి సాధ్యం అంటే, ఇప్పుడు ఒకడు ఉన్నాడండి, వాడు ఫలానా జీవుడు ఫలానా XYZ ఫలానా పనులు చేశాడు, ఫలానా కర్మలు చేశాడు, ఫలానా కర్మ ఫలాలని సుఖ దుఃఖాలని అనుభవిస్తున్నాడు. ఆ వాడే జ్ఞాని అయ్యాడు. ఇవన్నీ శ్రవణ మనన నిధిధ్యాసముల చేత సాధన చతుష్టయ సంపత్తితోటి చివరికి జ్ఞాని అయ్యాడు. బ్రహ్మాకార వృత్తితో బ్రహ్మైవాహమస్మి జ్ఞాని అయ్యాడు. అప్పుడు అవన్నీ ఏమైనాయంటే అవన్నీ ఎప్పుడో పోయినాయి. అవి ఎట్లాగైతే ఒక స్టూడెంట్గా ఉన్న చోట మీరు
ప్రొఫెసర్గా కానీ ఇంకోటి కానీ వచ్చినప్పుడు ఆ స్టూడెంట్ లైఫ్లో మీరు పడ్డ బాధలు, మీరు రాసిన ఎగ్జామ్స్, మీరు రోల్ నెంబర్ అవన్నీ ఏమాత్రము మీనింగ్లెస్గా అయిపోతాయో, జ్ఞానం వచ్చిన వాడికి జ్ఞానాగ్ని దగ్ధు కర్మాణి, కర్మలన్నీ కూడా, వాసనలన్నీ కూడా భస్మం అయిపోతాయి. ఎప్పుడైతే కర్మవాసన భస్మం అయిపోతే ఏమవుతుంది? మళ్ళా జన్మ రాదు. ఉన్నన్నాళ్ళు ఆ పూర్వకర్మ ప్రారంభం అయిపోయేంత వరకు నడిచిపోతుంది. ఆదో మధ్యే దధాంతే జనిమృత ఫలదం కర్మమూలం విశాలం జ్ఞాత్వా సంసార వృక్షం భ్రమమద బుదితాశోకతానేతకత్రం కామక్రోధాది శాఖం సుత పశు వనితా కన్యకా పక్షి సంఘం చిత్తా అసంగాసిరైనం పటుమతిరభితశ్చింతయేద్ వాసుదేవం. సంసారం ఒక మహావృక్షం వంటిది. దీనికి మూలము కర్మలు. ఇది భ్రమ మద శోక ప్రమాదులను పత్రములు కలిగి కామక్రోధాదులను శాఖలతో విస్తరించి సుతులు పశువులు భార్య పుత్రికలు అనేది వివిధ పక్షి సంఘములతోనూ పరచు ఆది మధ్య అవసానంలో జనన మరణ రూపములకు ఫలములు, అటువంటి ఫలములను ఇస్తూ ఉంటుంది ఆ చెట్టు. ఈ సువిశాలమైన ఈ సంసార మహావృక్షమును వివేకశాలి అసంగమనడి శస్త్రముతో ఛేదించి వాసుదేవుని స్వస్వరూపముగా తెలుసుకొని సతతము తత్స్వరూపానుచింతనము చేయవలను. ఊర్ధ్వమూలో అవాక్ శాఖ ఏషో అశ్వత్థ సనాతన. ఇది ఇంకా ఎక్కడుందండి? 15వ అధ్యాయంలో ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్. ఇది ఒరిజినల్ గా కఠోపనిషత్తులో ఉంది, భగవద్గీతలోకి వచ్చింది. వీరి శతశ్లోకిలో కూడా కొద్దిగా మార్చి అదే రాశారు. అధశ్చోర్ధ్వంచ ప్రసుతాస్తస్య శాఖా గుణ ప్రవృద్ధా విషయ ప్రవాళాధశ్చ మూలాన్యనుసంతతీని కర్మానుబంధీని మనుష్యలోకే నరూపమస్యేహ తథోపలభ్యతే నాంతోర్నచాది నచ సంప్రతిష్ఠ అశ్వత్థమీనం సువిరోఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా తతః పరం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః. జాతం మయ్యేవ సర్వం పునరపి మయి తత్సంస్థితం చైవ విశ్వం సర్వం మయ్యేవ యాతి ప్రవిలయమతి తద్బ్రహ్మ చైవాహమస్మి. యస్య స్మృత్యా చ యజ్ఞాద్యఖిల శుభవిధౌ సుప్రయాతీహ కార్యం న్యూనం సంపూర్ణతాం వై తమహామతిముదైవాచ్యుతం సంసతోస్మి. అహంకారాది సమస్త ప్రపంచము నాయందే అభివ్యక్తమై పంచభూతాత్మకమై విశ్వాకారమై నాయందే విలసిల్లును. ఇది కేవలం నేను ఒక సముద్రం అయితే అదే అష్టావక్ర సమితిలో మై అనంతమహాంబోధౌ విశ్వవీచి ప్రవర్తతే అన్నాడు. నేననేటువంటి మహాసముద్రంలో విశ్వం అనేటువంటి ఒక గాలి, ఒక తరంగం వస్తున్నది, ఉంటున్నది, కొంతవుతుంది. బుద్భుదాలు బుడగలు అనేటువంటివన్నీ నాలోనే వచ్చి నాలోనే లీనమైపోతుంది. కాన సృష్టి స్థితి లయ కారణమగు బ్రహ్మము నేనే. మరియు మంత్రతంత్రాది లోపములు ఎన్ని ఉన్నను తపోహోమ యజ్ఞాది క్రియలు ఎవని దివ్యనామస్మరణ మాత్రమున నిట్టి కొరతలు లేక సంపూర్ణతను పొంది సమగ్రములై ఫలప్రదములగుచున్నవో అట్టి యజ్ఞాది కర్మ ఫలప్రదుడును నిర్వికారుడును ఒక పరమాత్మను నమస్కరించున్నాను. శతశ్లోకి సంపూర్ణ. నెక్స్ట్ మనకి మహావాక్య దర్పణం ఉంది. ఇవాటితో శతశ్లోకి కంప్లీట్.